న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. వడోదర వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు రాణించడంతో చేజింగ్ ఈజీగా మారింది. అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓడిపోతుందేమో అన్న టెన్షన్ మొదలైంది. విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ ఈజీగా కంప్లీట్ అవుతుందనుకున్న సమయంలో కేలీ జేమిసన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారిపోయింది. కేవలం 7 బంతుల్లోనే టీమిండియా 3 వికెట్లను కోల్పోయింది. కానీ చివర్లో హర్షిత్ రాణా అండ్ కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో టీమిండియా టార్గెట్ ని ఫినిష్ చేయగలిగింది. ఈ మ్యాచ్ లో 300+ స్కోర్ ను చేసిన టీమిండియా వన్డేల్లో 20 సార్లు 300+ స్కోర్ ను చేసిన జట్టుగా టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మాన్ గిల్ తెలిపాడు. 3 స్పిన్నర్లు అండ్ 3 పేసర్లతో టీమిండియా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మలకు వింత అనుభవం ఎదురైంది. బరోడా క్రికెట్ అసోసియేషన్ వీళ్ళని ఇద్దరిని వెరైటీగా సన్మానించింది. మొదటి ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మల ఫోటోలతో కూడిన ఒక కప్బోర్డ్ను మైదానంలోకి తీసుకొచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లను మైక్లో అనౌన్స్ చేయగానే అందులో నుంచి 2 దిగ్గజ ఆటగాళ్లు బయటకు వచ్చారు. ఇది చూసి అక్కడున్న పెద్దలతో పాటు ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. బయటకు వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీఏ ప్రతినిధులు పూల బొకేలను అందించారు. ఈ వెరైటీ సన్మానానికి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అనంతరం కప్బోర్డుపై తమ ఫోటోలపై సంతకాలు చేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ కు 35,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇక మ్యాచ్ జరుగుతున్నంతసేపు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నామస్మరణతో వడోదర స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కొన్ని రికార్డులను బదులు కొట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 93 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 28,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్ గా నిలిచాడు. కేవలం 624 ఇన్నింగ్స్ లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకుని అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతను సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర్ల ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ను సాధించగా కుమార్ సంగక్కర్ 666 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా కూడా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 34,357 రన్స్ తో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 28,068 రన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. అండ్ కుమార్ సంగక్కర 28,016 రన్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా టీమిండియా తరపున అత్యధిక వన్డేలు ఆడిన 5వ ప్లేయర్ గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. ఈ వన్డే కోహ్లీకి 309 వన్డే కాగా సౌరవ్ గంగూలీ 308 వన్డేలు ఆడాడు. టీమిండియా తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్లతో టాప్ లో ఉండగా 347 వన్డేలతో మహేంద్ర సింగ్ ధోని, 340 మ్యాచ్లతో రాహుల్ ద్రావిడ్, మహమ్మద్ అజారుద్దీన్ 334 వన్డేలతో కోహ్లీ కంటే ముందున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా తన చిన్న ఇన్నింగ్స్ లోనే ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ 2 సిక్సర్లతో అతను అంతర్జాతీయ క్రికెట్లో 650 సిక్సర్లను చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలో ఓపెనర్ గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు. ఇప్పుడు అతని పేరు మీద 329 సిక్సర్లు ఉన్నాయి. 328 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును అతను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు 357 సిక్సర్లు కొట్టాడు.